గత ఆదివారం సికింద్రాబాద్లో బహిరంగ సభలో మోడీ పొదుపు చర్యలు దేశ ప్రజలు పాటించాల్సిన అవసరం గురించి ఒక ప్రసంగం చేశాడు. అది వాళ్ళ దేశ రాజకీయాల్లో తుఫానుగా మారింది. దీని మీద అనుకూల వ్యతిరేక వాదనలు పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి. ఒక రకంగా మోడీ ప్రభుత్వం తాను చేసిన ప్రసంగం మీద వచ్చిన వ్యతిరేకతను కూడా తిరిగి తన విధానాలకి, తప్పుడు విధానాలకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా తన మీడియా సహకారంతో, కార్పొరేట్ మీడియా సహకారంతో చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్న దశ. వ్యతిరేక మీడియా కూడా సమగ్రమైన, సంబద్ధమైన పద్ధతిలో కౌంటర్ చేయకపోతే మోడీ ప్రభుత్వ విధానాలకే అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి రాహుల్ గాంధీ చేసే విమర్శలు కానీ, ప్రధాన ప్రతిపక్షాలు చేసే విమర్శలు కానీ ఓ రకంగా అసంబద్ధంగా, అసమగ్రంగా మాత్రమే ఉన్నాయి. మోడీ ప్రభుత్వ విధానాల మౌలికంగా వాటి తప్పిదాల గురించి మాట్లాడకుండా కేవలం పైపైన మాత్రమే చేసే విమర్శలు ఒక రకంగా మోడీ ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నాయి. నీకు చేసే హక్కు లేదు, ఇలాంటి పొదుపు చేయమని, బంగారం కొనొద్దని చెప్పే హక్కు, విదేశీ టూర్లు చేయవద్దు, ఎరువులు వాడొద్దని చెప్పే హక్కు లేదు అని మాట్లాడటం ద్వారా దాంతో ఏమవుతుందంటే, గతంలో మీ ప్రభుత్వం చేయలేదా? మన్మోహన్ అప్పుడు ఏం చేసింది? ఇందిరాగాంధీ అప్పుడు ఏం చేసింది? చిదంబరం ఆర్థిక మంత్రిగా ఏమున్నప్పుడు ఏం చేసింది అని కౌంటర్ చేయడానికి మోడీ అనుకూల మీడియాకి, కార్పొరేట్ మీడియాకి శక్తివంతమైన ఆయుధాలు అందించింది. తద్వారా ఏమవుతుందంటే, మరింతగా మోడీ ప్రభుత్వ తప్పుడు విధానాలకి ప్రజల సామాజిక మద్దతు లభించడానికి ఉపయోగపడుతుంది. ఇలా ప్రధాన ప్రతిపక్షాలు చేసే అసంబద్ధమైన, అసమర్థనీయమైన, అసమంజసమైన వాదనలు ఒకవైపు సాగుతూ ఉంటే, మరొక వైపున వామపక్షాలు, ప్రగతిశీల శక్తులు, లౌకిక శక్తులు శక్తివంతంగా వాటిని కౌంటర్ చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం. మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లనే ఈ దుష్ఫలితాలు జరిగాయి. వీటిని వాళ్ళ ఆ భారాలన్నింటినీ ప్రజల మీదకి తోలడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగానే చెప్తున్నాయి. కానీ ఆ అసమగ్రమైన కోణం, అదేవిధంగా ఈ సమగ్రమైన కోణం, ఈ రెండే కాకుండా మరొక కోణం కూడా ఉంది. దాన్ని కూడా వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది. దానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ వాస్తవానికి ఇది నిజమైన సంక్షోభంగా మారిందా? $700 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాలు నిలవ ఉన్నాయి. ఇవాళ భారతదేశ ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు ఎంత? వాస్తవానికి గత సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో $120 బిలియన్ మాత్రమే. అంటే మన ఎగుమతులకి దిగుమతులకి మధ్యలో ఉన్న తేడా కేవలం $120 బిలియన్ మాత్రమే. ఒకవేళ ఇదే పద్ధతిలో ఎగుమతులు దిగుమతుల మధ్య ఇదే సరళి కొనసాగిన మరొక 6 సంవత్సరాల పాటు భారతదేశ ఖజానాలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొనసాగుతాయి. ఇవాళ $10 బిలియన్ లేని దేశాలున్నాయి. 15 రోజుల కంటే మించి నిలవలు లేని దేశాలున్నాయి. భారతదేశం ఒకప్పుడు 15 రోజుల కంటే మించి లేని కాలం కూడా ఉంది. పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పుడు. ఇవాళ దాదాపు ఏడాది కాకపోయినా 10 నెలలకి పైగా కావలసిన నిధులున్నాయి. పైగా మనకి ఎగుమతులు కూడా ఆదాయం వస్తుంటది, దిగుమతులకి మనం ఖర్చు చేయాలి. రెండింటి మధ్య తేడాని మాత్రమే భర్తీ చేసుకుంటూ పోతే 6 సంవత్సరాల పాటు మనకి ఏ లోటు ఉండదు. అయినా ఒక్కసారి మిన్నిరిగి మీద పడ్డట్టు ఎందుకు చేశారు? ఒక పార్లమెంట్లో చర్చ లేదు, ప్రతిపక్షాల ముందు మాట్లాడింది లేదు. ఇలాంటి సందర్భాల్లో శ్వేతపత్రాన్ని తయారు చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. అవసరమైతే ప్రధానమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశ ప్రజలకి చెప్పాలి వివరాలతో సహా. ప్రతిపక్షాలు సమావేశపరిచి వివరాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశం వేసి మొన్న బిల్లుల కోసం అత్యవసరంగా 3 రోజులు బిల్లులు వేశారు. ఇంత పెద్ద సంక్షోభం ఉన్నప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశం వేసి తన శ్వేతపత్రాన్ని పార్లమెంటు సభ్యులకు విడుదల చేసి చర్చ జరగాలి. ఇదేమీ లేకుండా మిన్నిరి పడ్డట్టుగా, హఠాత్తుగా ఉరుములు లేకుండా, మబ్బులు లేకుండా ఉరుములు పడ్డట్టుగా, పిడుగులు పడ్డట్టుగా హఠాత్తుగా ఇలా చేయడంలోనే ఏదో ఒక వ్యూహం ఉంటుంది. ఆ కోణంలో నుంచి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఎగుమతులు దిగుమతులు కూడా మార్కంటైజ్ వస్తువులు ఉన్నాయి, సర్వీస్ సెక్టర్ ఉంది. అంటే వస్తూత్పత్తులకి సంబంధించిన, భౌతిక వస్తూత్పత్తులకు సంబంధించిన ఎగుమతి దిగుమతుల మధ్యన $300 పైగా బిలియన్ లోపం మనకి డెఫిసిట్ లోటు ఉన్నప్పటికీ
వాస్తవానికి సర్వీస్ సెక్టర్లో మనం దాదాపు $190 బిలియన్ మిగుల్లో ఉన్నాం కనుక కేవలం $120 బిలియన్, అది ఇవి సేవా రంగం మరి వస్తోత్పత్తుల రంగం రెండు కలిపితే కేవలం $120 బిలియన్ కదా ఉంది. అయితే ఎందుకు ఇంత కొంపలు ముంచినట్టుగా అర్జెంటుగా అత్యవసరం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే అమెరికాతో ట్రంప్ ప్రభుత్వంతో ఏదైతే ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందాన్ని రేపు మాపు సంతకాలు పెట్టుకునే దశలో ఉంది. విదేశాంగ మంత్రి ఇప్పటికే 4 సార్లు వెళ్ళాడు. రేపు భవిష్యత్తులో $500 బిలియన్ సరుకులు అమెరికా రాబోయే 5 సంవత్సరాల్లో కొనాలని ఖచ్చితంగా ఆదేశించాడు. దానికి కట్టుబడి ఉంది. ఓ రకంగా సబ్సర్వెంట్ గా అమెరికా ప్రభుత్వానికి ఒక సేవ దృక్పథంతో ఇవాళ అమెరికా మోడీ ప్రభుత్వం లొంగిపోయింది, దానికి ఒప్పుకుంది. దాంతో మన ఎగుమతులు తగ్గబోతున్నాయి, మన దిగుమతులు మరింత పెరగబోతున్నాయి. అక్కడ అసలు కుట్ర ఉంది. ఉదాహరణకి గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి కేవలం 30 రోజుల పాటు మన ముడి పత్తి దిగుమతి మీద ఉన్న 11% సుంకాలను కూడా రద్దు చేసింది. అది మొదట 30 రోజులు అనేది, తర్వాత 100 రోజులు అనేది డిసెంబర్ 31 వరకు కొనసాగించింది. దానివల్ల మనం ఏం కోల్పోయామో అది చెప్పటంలే. అదేవిధంగా ఇవాళ కూడా మళ్ళీ టెక్స్టైల్ మిల్లర్స్ అసోసియేషన్, దాని ముఖ్య కేంద్రం వాళ్ళ సూరత్, అహ్మదాబాద్ లో ఉంది, గుజరాత్ లో, మోడీ రాష్ట్రంలోనే ఉంది. వాళ్ళు ఇవాళ మళ్ళీ పునరుద్ధరించిన 11% కూడా రద్దు చేయాలంటున్నారు. కానీ దానివల్ల మనకి ఏదైతే విదేశీ మారక ద్రవ్యాల్లో నిల్వల్లో తేడా వస్తుందో చెప్పవు. దానివల్ల భారతదేశంలో మన పత్తి ఎగుమతులు తగ్గిపోబోతున్నాయి. మన ఎగుమతులు తగ్గితే మనకు రావాల్సిన డాలర్లు, విదేశీ మారక ద్రవ్యాలు డాలర్ల రూపంలో ఏది రావాలో అది ఆగిపోద్ది. ఇప్పటికే ఇది కేవలం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 11% రద్దు చేసినందునే మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే ఎగుమతులు ఏదైతే ఉన్నాయో టెక్స్టైల్ ఎగుమతులు, పత్తి ఎగుమతులు అవి తగ్గిపోయాయి. అంటే వాటి వల్ల మనం ఏ విదేశీ మారక ద్రవ్యం తగ్గుద్దో అది చెప్పటంలే. అదేవిధంగా రేపు భారతదేశానికి 0%తో రేపు సరుకులన్నీ రాబోతున్నాయి. ఆ సరుకులు దిగుమతి అయినట్లయితే భారతదేశంలో పాడి ఉత్పత్తులు ఆగిపోతాయి. పాడి ఉత్పత్తులు అంటే ఈ దేశంలో కోట్ల ఆవులు ఉన్నాయి. ఆవు అంటే హిందువులకి పవిత్రమైనది, వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసేది. మోడీ ప్రభుత్వం ఒక రకంగా అధికారానికి రావడంలో అనేక రకాల సాధనాల్లో ఆవు కూడా ఒకటే. అయితే ఆవు ఉత్పత్తి చేసే పాల వల్ల మన విదేశీ పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మన గేదెలు, మన ఆవులు ఉన్నంత కాలం. అది లేనప్పుడు మనం విదేశీ మార్గద్రవ్యం దానికి వెచ్చించాల్సిన అవసరం లేదు. రేపు అమెరికా డైరీ ఉత్పత్తులు 0 సుంకాలతో భారతదేశంకి వస్తే మన ఆవులన్నీ, అంటే ఏదైతే ఆర్ఎస్ఎస్ పవిత్రంగా భావిస్తుందో ఆవులన్నీ కబేళాకి వెళ్లాల్సినయే. వాటి పాల ఉత్పత్తులకి కొనే పరిస్థితి ఉండదు, అవి దిగుమతి సుంకాలు లేకుండా వచ్చినట్టయితే. అంటే రేపు అది హిందువుల మీద దాడికే దారితీస్తుంది. అంటే ఇవన్నీ ఈ కుట్రలు ఎందుకు చెప్పటం లేదు? అదేవిధంగా భారతదేశం నుంచి ఇంకా రకరకాలైనటువంటి పంట ధాన్యాలు, ఆహార వస్తువులన్నీ కూడా ఎగుమతులు కావాలి. వాటన్నిటి మీద 18% ట్యాక్స్ వేశారు. అంటే ఆ ఎగుమతులు తగ్గుతాయి అమెరికాకి. తద్వారా మన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోద్ది. అదేవిధంగా వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు, కేవలం టెక్స్టైల్సే కాకుండా రకరకాలైన రేపు రాబోతున్నాయి. వాటి వల్ల కూడా మన డైమండ్ ఇండస్ట్రీ కూడా రేపు భవిష్యత్తులో 18%తో విదేశాల్లో నిలబడలేదు. దానివల్ల వచ్చే ఎగుమతులు కూడా మనకి ఏదైతే ఆదాయం రావాలో విదేశీ మారక ద్రవ్యం అది కూడా ఆగిపోద్ది. అంటే ఇట్లా ఒక అమెరికాతో ఒప్పందం చేసుకున్న కారణంగా దిగుమతి సుంకాలు 0తోని, ఎగుమతి సుంకాలు 18%. ట్రంప్ మొదటిసారి గెలవక ముందు 2016కి ముందు 2%తో ఎగుమతి చేసుకునే మన ఎగుమతులు ఇవాళ 10%. ట్రంప్ మొదటిసారి గెలవక ముందు 2016కి ముందు 2%తో ఎగుమతి చేసుకునే మన ఎగుమతులు ఇవాళ 18%కి వెళ్తే మన ఎగుమతులు తగ్గిపోతే దానివల్ల విదేశీ మారక ద్రవ్యం తగ్గితే మన నిల్వలు తగ్గుతాయి. ఆ విషయాలు చెప్పడం లేదు. రేపో మాపో సంతకం జరిగి అది ఒప్పందంలోకి వస్తే భవిష్యత్తులో ఇవాళ $120 మాత్రమే, $120 బిలియన్ మాత్రమే ఎగుమతులకి దిగుమతులకి తేడా ఉంది. ఇది భవిష్యత్తులో 200, 300, 400కి పెరగబోతుంది. పెరగడానికి కారణం సహజమైంది కాదు, అమెరికాకి లొంగిపోయిన కారణంగానే. అది చెప్పడం లేదు. ఇది ఒక కనిపించని కుట్ర. అదేవిధంగా ఇవాళ ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రం హోమ్ అని ఒక పిలిపిచ్చారు. కరోనా కాలంలో ఏది ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఇందులో మనకి పైన చూస్తే ఇది ఫ్యూయల్ ఖర్చులు, అంటే ఇంధనం ఖర్చులు తగ్గడానికి, కార్లు వెహికల్స్ తగ్గడానికి మాత్రమే కనిపిస్తుంది. ఇది బయటికి కనపడేది మాత్రమే. ఇంతకంటే ఒక ప్రమాదకరమైన అంశం ఏముందంటే ఇవాళ అంతర్జాతీయంగా, జాతీయంగా మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, కృత్రిమ మేధని అమలు చేయబోతున్నాయి.
అది చాలా పెద్ద ఎత్తున అమలు చేయబోతున్నాయి. ఆ అమలు చేయబోతున్నప్పుడు ఇప్పటిదాకా లాభాలు పొందినటువంటి ఎవరైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్ని ఆ ప్రభుత్వాలు నియంత్రించి వాటిని మనం విజ్ఞాన శాస్త్రాన్ని ఆపలేము, కానీ దాని ఫలితాలను ఇప్పటిదాకా 8 గంటలు పనిచేసిన వాళ్ళు 6 గంటలకు మార్చవచ్చు, 6 గంటల వాళ్ళు 5 గంటలకు మార్చి అందరినీ ఉద్యోగుల్ని కొనసాగించవచ్చు. కానీ అట్లా కాదు, ఉద్యోగుల్ని లక్షల మందిని మిలియన్ల మందిని తొలగించబోతున్నారు. ఇలా తొలగిస్తే పెద్ద సంక్షోభం వస్తుంది. వాళ్ళు పనిచేసే ప్రదేశంలో ఉంటే అది ఇన్ఫోసిస్ కానీ, విప్రోలో కానీ, కాగ్నిజెంట్లో కానీ పనిచేసే ప్లేస్లో వేల మంది ఒక చోట ఉంటే దాని ఒక తిరుగుబాటు రూపంలో, ఉద్యమం రూపంలో, ఆందోళన రూపంలో వస్తుంది కనుక ఎవరింట్లో వాళ్ళు పనిచేయండి అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇళ్లకు తోసి ఎవరిని ఎక్కడ పనిలోంచి తీసేస్తారో, నీవు రేపటి నుంచి పని చేయొద్దు అని చెప్తే ఎవరింట్లో వాళ్ళు ఆగిపోవడమే. అంటే వాళ్ళ మధ్య సంఘటితంగా సమైక్యత రాకుండా ఇవాళ ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా ఒక ఐక్యత సంఘటిత వస్తుంది. అది రానివ్వకుండా ఒక రకమైన శీతల కుట్ర, కోల్డ్ బ్లడ్ మర్డర్ గా వీళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించే పని. ఇదే జరిగితే 2 సమస్యలు వస్తాయి. ఒకటి, ఇప్పుడు మనకి దాదాపు $300 బిలియన్ ఇవాళ మనకి సర్వీస్ సెక్టర్ మీద వస్తుంది. అందులో సాఫ్ట్వేర్లు ఎక్కువ. రేపు అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతే మనకు వచ్చే రెమిటెన్స్ ఏదైతే వచ్చే డబ్బులు ఉన్నాయో అవి విదేశీ మార్గద్రవ్యాలకి మనకి ప్లస్ అవుతుంటాయి, అవి ఆగిపోతాయి. అట్లా విదేశీ మార్గద్రవ్యాలు తగ్గుతాయి, మార్గద్రవ్యం తగ్గుద్ది. అదేవిధంగా భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్లు కూడా తగ్గుతాయి. ఏదైతే ఇప్పటి వరకు మనం సర్వీస్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్లు, ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు ఉన్నాయో ఇవి కూడా రేపు తగ్గిపోతాయి. ఇవి కూడా తగ్గిపోయిన తర్వాత విదేశీ మార్గద్రవ్యాలు తగ్గుతాయి. ఇక్కడ లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇదొక పౌర సంక్షోభం, సమాజ సంక్షోభం. రెండో పని రెమిటెన్స్ తగ్గుతాయి. అదేవిధంగా మనకు వచ్చే ఎక్స్పోర్ట్ల ద్వారా వచ్చే విదేశీ మార్గద్రవ్యాల నిల్వలు తగ్గుతాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద సంక్షోభానికి దారి తీయబోతుంది కనుక ఈ కుట్రల్ని కప్పిపెట్టుకోవడానికి మాత్రమే ఇవాళ ఇటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇదేదో పెద్ద సంక్షోభం వచ్చి ఒకేసారి హఠాత్తుగా ఏదో కొంపలాడిపోతున్నట్టుగా చెప్పడంలోనే ఒక వ్యూహం ఉంది, ఒక ఎత్తుగడ ఉంది, ఒక పథకం ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదో నువ్వు వేసావు, అది చేసావు అని మాట్లాడితే రాహుల్ గాంధీ చేసేది కానీ, కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షాల విమర్శ కానీ వాళ్ళు సామ్రాజ్యవాదులకు అనుకూలరే. వాళ్ళు ట్రంప్ ప్రభుత్వాన్ని ఎదిరించి దేశ ప్రజల్ని సమైక్యం చేసే వాళ్ళు కాదు. వాళ్ళు దేశభక్తి, సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తి కాదు. కేవలం మోడీ ప్రభుత్వ వ్యతిరేకత, అధికారానికి ఎలా రావాలని ప్రయత్నం చేయడం లేదు. కాదు అంటే ఫాసిజాన్ని వ్యతిరేకించే అంతవరకు ఒక అడుగు ముందుంటే ఉండొచ్చు. కానీ వాళ్ళెవరు సామ్రాజ్యవాద వ్యతిరేకులు కాదు. వాళ్ళెవరు అమెరికాతో చేసుకునే ట్రేడ్ డెఫిసిట్ కి వ్యతిరేకం పార్లమెంట్ లో మాట్లాడటం వరకే పరిమితం అవుతారు తప్ప దేశ ప్రజల్ని వాటికి వ్యతిరేకంగా సమీకరించి సంఘటితం చేసే క్షేత్రస్థాయి ఉద్యమాలు నడిపే వాళ్ళు కాదు. అందువల్లనే వాస్తవాలను వాళ్ళు వెల్లడి చేయరు. వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ పరిమితులు వాళ్ళకుంటాయి. వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థ మీద కూడా అంబానీ మీద, ఆదాని మీద 4 మాటలు మాట్లాడితే మాట్లాడొచ్చు తప్ప యావత్ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ మాట్లాడదు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థ బలపడింది, పెరిగింది. ఓ రకంగా ఇలాంటి అంబానీ వాళ్ళని సృష్టించింది కూడా కాంగ్రెస్ హయాంలోనే సృష్టించారు. అదేమి దాచుకునేది కాదు. అందుకనే వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థకి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ప్రజల్ని సమీకరించే దేశభక్తియుత ఉద్యమాలు నడిపే శక్తి, సామర్థ్యం, అసలు ఆ ఉద్దేశం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ విధానాలు వాళ్ళు కాదు గనక. అందుకనే ఇక్కడ మోడీ చేసిన ప్రసంగంలో ఉన్న అసలు కుట్రల్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 25 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్క రాత్రి కలం పోటుతో నీటి పరీక్షలను రద్దు చేస్తే 25 లక్షల మంది ఒక్కొక్కళ్ళు ఎన్ని వందల గంటలు కష్టపడ్డారు. లేత పిల్లలు, 20 సంవత్సరాలు నిండినటువంటి పసిపిల్లలు ఎన్ని వందల గంటలు కష్టపడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కొక్కళ్ళ కోసం. ఆ ఖర్చు పెట్టడానికి ఏ బంగారం గురించి వాళ్ళు మాట్లాడాడు మోడీ. ఆ బంగారం మెడల మీద ఉన్న తమ తల్లుల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి చదివించారు. కానీ ఇవాళ ఒక వ్యాపార కుట్ర, ఆ వ్యాపార కుట్ర సహజం. అప్పుడు రాజస్థానే, ఇప్పుడు రాజస్థానే బయటపడేది కూడా. అది బీజేపీ పాలిత రాష్ట్రమే. అది పక్కా హిందువులు అని చెప్పుకుంటూ ఇవాళ 25 లక్షల మందిలో 95% మంది హిందువుల పిల్లలే. ఇంత దాడి జరిగితే ఒక కగార్ ఆపరేషన్ కోసం లక్షల కోట్లు తగలబెట్టావు, లక్షల సైన్యాన్ని సమీకరించారే అంబానీ, ఆదానికి అడవి సంపద అప్పచెప్పడానికి. ఆ నేరస్తులను ఎందుకు పట్టుకోలేవు? ఏం ఉరిశిక్షణ వేయాలో, అంటే వేయాలో రకరకాలుగా మాట్లాడేటప్పుడు ఎందుకు వాళ్ళ మీద నువ్వు చేయలేవు? అయినా అది కూడా ఏమిటంటే వ్యాపారం సహజమైందే,
కానీ బయటపడింది, రెడ్ హ్యాండెడ్ గా బయటపడింది మాత్రమే నువ్వు పరీక్షను రద్దు చేశావు, లేకపోయినా జరుగుతూనే ఉంటది. అది ఆ పాలక పార్టీలకు సంబంధించినటువంటి బ్రోకర్ వ్యవస్థ ఏదైతే ఉందో బాగా లాభాలు పడి ఒక రాజకీయ వర్గాన్ని మేపి పోషించే విధానమే కనుకనే వాళ్ళు అట్లాంటి చేతుల్లో లలిత మోడీ లాంటి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిన వాళ్ళ మీద మాట్లాడరు, వాళ్ళు విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని తగ్గిస్తే మాట్లాడరు, అదేవిధంగా లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు ఎగ్గొట్టిన వాళ్ళ గురించి వాళ్ళకి రాయితీలు ఇస్తారు, ఎగ్గొట్టిన వాళ్ళ గురించి మాట్లాడరు. అదేవిధంగా జిఎస్టీ ట్యాక్స్ ఇవాళ దాదాపు 22-23 లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఒక్క ఏడాదిలో. ఈ నెల ఇటు ఒక్క ఏప్రిల్ నెలలో 2,42,000 కోట్లకి చేరింది. అంటే బహుశా ఈ సంవత్సరంలో 28 లేదా 29 లక్షల కోట్లకి వసూలు చేయబోతున్నారు. అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తారు, లక్షల కోట్లు వసూలు చేస్తారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్ అయితే 30% నుంచి 22% చేస్తారు. బాగా బలిసినటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ల మీద వసూలు చేసే ట్యాక్స్ తగ్గిస్తారు. మామూలు టీచర్లు, లెక్చరర్లు, ఉద్యోగస్తులు 90% మంది హిందువులే, మీ హిందువులే. ఆ వాళ్ళ దగ్గర మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ గోల్డ్ కొట్టి వసూలు చేస్తారు. ప్రత్యక్ష పన్నుల కంటే వాళ్ళ పరోక్ష పన్నులు అత్యధికంగా పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. సంపద పన్ను తక్కువ, ఆ సంపద పన్ను, అదేవిధంగా ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్లు ఇవన్నీ తగ్గించేసి మామూలు ప్రజల మీద ప్రత్యక్షంగా వసూలు చేసే పన్నులు 22 లక్షల కోట్లకి చేర్చే ఇవాళ దేశంలో అంత డబ్బు ఉంచుకొని ప్రజల మీద పెద్ద ఎత్తున రేపు ధరలు పెంచడం కోసం ఇవాళ కేవలం పెట్రోలు ధరలు అసాధారణంగా పెంచడం కోసం చేసిన ఒక ప్రయత్నం ఇది. అదేవిధంగా నేను చెప్పిన మిగతా కుట్రల కోసం అమెరికా ట్రేడ్ డీల్ మరియు సాఫ్ట్వేర్ కంపెనీల మీద కృత్రిమతో ఒక పెద్ద సంక్షోభాన్ని కప్పిపెట్టడానికి జరుగుతున్నది. ఈ కోణంలో ప్రజాస్వామిక శక్తులు, దేశభక్తేత శక్తులు, లౌకిక శక్తులు, సామ్యవాద శక్తులు ఈ కోణంలో ప్రచారం చేసి మోడీ ప్రభుత్వం యొక్క కుట్రని బహిర్గతపరిచి వాటికి వ్యతిరేకంగా ఆందోళన ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని భావిస్తున్నాను.